శ్రీమాత్రే నమః. వేదమందిర ఆధ్వర్యంలో మనం నిర్వహించుకునేటటువంటి శ్రీ సుదర్శన నారసింహ హోమంలో మరొక విశేష ఫలితం కూడా ఉన్నది. మనకి స్థూల సూక్ష్మ కారణ అనే 3 దేహాలు ఉంటాయి. ఆ 3 దేహాల ద్వారా మనకి 3 రకాలైనటువంటి ఆనందములు లేదా దుఃఖములు కలుగుతాయి. అందులో మొదటిది ఆత్మపీడ. ఇది మనకి వచ్చింది అంటే ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఏ పని చేయలేము. రెండవది మనఃపీడ. ఇది కూడా ఎంత సమర్థత ఉన్నా మనకి కలిసి రాదు. మూడవది శరీర పీడ. స్థూల శరీరం గనక శుష్కించింది లేదా ఏదో రోగం బాడిన పడింది అంటే దాంతో కూడా మనం పని చేయలేం. ఈ 3 శరీరాలు త్రిపురములు కలిసి ఉన్నప్పుడు మాత్రమే, అవి సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ మనిషి అయినా ఏ పనైనా సమర్థవంతంగా చేస్తాడు. కాబట్టి 3 శరీరాల్లో ఉండేటటువంటి 3 రకాల బాధలు, అంతే ఆత్మపీడ తొలగి మనకి ఆత్మ ఆనందం కలగాలి అన్నా, దేహ అనారోగ్యం తొలగి దేహ ఆరోగ్యం కలగాలి అన్నా, మానసికంగా మనం కృంగిపోకుండా మనోధైర్యంతో సాగాలి అన్నా సుదర్శన నరసింహ హోమానికి మించినటువంటి కార్యక్రమం మరొకటి లేదు. ఈ కార్యక్రమం వల్ల మనకి ఆత్మస్థైర్యము, మనోధైర్యము, సంపూర్ణ శరీర ఆరోగ్యాలు కూడా సిద్ధిస్తాయి. స్వస్తి.